హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిరియాలోని హయత్ తహరీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులపై సిరియా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. సిరియాకు అండగా రష్యా కూడా రంగంలోకి దిగింది. తిరుగుబాటుదారుల నుంచి అలెప్పో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున వైమానిక దాడులు చేస్తోంది. ఆదివారం సిరియా జెట్ విమానాలు అలెప్పో, ఇడ్లిబ్ నగరాలపై చేసిన దాడిలో దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే సిరియాకు రాజకీయ, సైనిక మిత్రదేశంగా ఉన్న ఇరాన్ అసద్కు మద్దతు ఇస్తుందా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సిరియాలో హయత్ తహరీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అలెప్పో నగరాన్ని ఆక్రమించిన ఉత్సాహంలో ఉన్న తిరుగుబాటుదారులు ఇప్పుడు హమా పట్టణం వైపునకు దూసుకువెళుతున్నారు. హమా చుట్టుపక్కల గ్రామాలను, పలు పట్టణాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. హమా సిరియాలోని 4వ అతిపెద్ద నగరం కావడం గమనార్హం. తిరుగుబాటుదారుల నుంచి సిరియాను రక్షించేందుకు రష్యా రంగంలోకి దిగింది. ఇద్లిబ్, అలెప్పో నగరాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఆక్రమించిన ప్రాంతాలపై తిరుగుబాటుదారులు నియంత్రణ కొనసాగించగలరా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలగాలకు ఆకాశ మార్గాలపై నియంత్రణ ఉంది, వాయు మార్గంలో దాడులు చేసే సత్తా ఉంది. ఈ నేపథ్యంలో సిరియాలో కొనసాగుతున్న ఈ దీర్ఘకాల అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు తాము ఆక్రమించిన ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలుపుకుంటారన్నది కీలకం కానుంది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడుతారని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 300 మందికి పైగా చనిపోయారు. 2000లో బషర్ అల్ అసద్ సిరియా అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి సిరియాని పాలిస్తున్నారు. అసద్ కుటుంబం సిరియాలోని మైనార్టీ వర్గానికి చెందినది. ఇది మొత్తం జనాభాలో 10% మాత్రమే ఉంది. కానీ 1960 నుంచి రాజకీయాల్లో ఆధిపత్య పాత్ర పోషిస్తోంది. 2011లో అసద్కి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ అనుకూల రెబెల్ దళాల మధ్య హింస తీవ్రమైంది. మొత్తం 6 లక్షల మంది పౌరులు చనిపోయారు. అలెప్పోతో సహా చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. రష్యా, ఇరాన్, హెజ్బుల్లా అండతో అసద్ తన అధికారాన్ని స్థిరం చేసుకున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి అంతర్యుద్ధం తగ్గింది. అయితే 2012లో 23 లక్షల జనాభా కలిగిన అలెప్పోని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్యా, ఇరాన్ అండతో వీరి నుంచి 2016లో తిరిగి ప్రభుత్వం ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా హెచ్టిఎస్ అలెప్పోపై ఆకస్మిక దాడి చేసింది. దీంతో ప్రభుత్వ బలగాలు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే నగరాన్ని వారికి అప్పచెప్పారు. అలానే ఇప్పుడు రాజధాని డమాస్కస్పై తిరుగుబాటుదారుల కన్ను పడింది. రానున్న రోజుల్లో రాజధాని వైపు కదిలే అవకాశం కనిపిస్తోంది. రష్యా సాయంతో తిరుగుబాటుదారులకు పట్టు ఉన్న ఇడ్లిబ్, అటారెబ్ పట్టణాలపై రష్యా గగనతల దాడులు చేస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.